ఇది సంస్కరింప చేసుకునేటువంటి యొక్క శక్తి ఒక్క మానవునికే ఉంది, కానీ మిగిలినటువంటి జీవరాశులకు ఏమాత్రము లేదు. కనుక దీనిని కొన్ని విధమైనటువంటి శాస్త్రములు ఒక విధమైనటువంటి మానవత్వాన్ని నియమిస్తూ వచ్చాయి. Now these shastras can possibly have used to man and man alone, so that with the help of the shastras, man can be transformed. This capacity to use the shastras for their benefit is not given to these other forms of life. పులి ఎన్ని విధమైనటువంటి సదభ్యాసములతో దాన్ని పెంచినప్పటికీ దానికి క్రూరత్వం అనేటువంటి బుద్ధి దానికి ఏమాత్రము విడువదు. For instance, a tiger. You take care of a tiger right from the time it was born and feed it and fondle it. But it is not going to leave aside this streak of cruelty in itself. పిల్లిని ఎంత ప్రేమతో పాలు అన్నం పెట్టి ఇంకా అనేక విధమైన రుచి పదార్థములు దానికి రుచి చూపించి ఎన్ని విధములో దానిని పోషించినప్పటికీ ఎలుకను చూచిందంటే దాని ఇంకా పట్టలేము మనం. Or take a cat. You feed the cat on delicious tasty food, milk, rice and the like. But the moment it sees a rat, it pounces on it and eats up the rat. పులికి అంత ఆకలైనప్పటికీ పూరి చట్నీలు తినడానికి పూనుకోలేదు. Or a tiger, it might be hungry to the extreme, but it would not embark దానికి మాంసమే తనకు ఆహారం on eating puri or chutney or curry. ఇటువంటి మృగాలకు ఎన్ని విధమైనటువంటి యొక్క సంస్కారములు మనం చేసినప్పటికీ ఈ సంస్కారములు తనకి ఏమాత్రం కూడాను సమన్వయం కావు. The tiger would like to have meat and meat alone. So in this way, whatever you might try and do with these animals, you really cannot make them lose their nature. మానవుడు దుర్గుణములతో పుట్టి దుర్మార్గంతో ప్రవర్తించినప్పటికీ కొన్ని సమయములందు ఈ సత్సంస్కారములు అనేటువంటివి అతనిని మంచి మార్గానికి మరల్చుతూ వస్తాయి. But man, on the other hand, he may be born in a poor way, he may be given to bad ways, but certainly he has opportunities enough to turn a new leaf altogether. రత్నకారుడు అనేటువంటి వాడు దారులను కొట్టి అనేక ప్రాణములు తీసి ధనమును ఆర్జించేటువంటి ఒక వృత్తితో కూడినటువంటి వాడు. Ratnakara was given to the way of ఇటువంటి మహనీయుల వల్ల ఋషుల వల్ల వారి యొక్క బోధనల వల్ల అతని మనస్సు పరిణామం చెంది పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించి రామ 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 అని కట్టగడపటకు రామాయణమునకు లిఖితుడైనటువంటి వాల్మీకిగా మారిపోయాడు. But then came a moment when he was face to face with the 7 sages, the Saptarishis, and he listened to them, and immediately a transformation set in him, so that he became the sage Valmiki after chanting continuously the name of Rama. అనేక విధముల దారులను కొట్టి వారి అంగుష్టినంతా కూడాను కత్తరించి దానిని మాలలుగా ధరించి అంగుష్ఠమానుడు అనేటువంటి యొక్క దొంగను ఒక బుద్ధుని యొక్క బోధన చేతని తన యొక్క మనస్సు కూడాను సంస్కరింప చేసుకున్నాడు. Or there is this case of this Angushtamala, who derives his name from the fact that he used to waylay people, chop the thumb off the people, make a garland of those thumbs and wear it around his neck. This man came face to face with Buddha and became an enlightened one himself. కొన్ని ప్రబోధనల చేతను కొన్ని విధమైనటువంటి యొక్క సంస్కారముల చేతను మానవత్వం ఉద్ధరింప చేసుకోవడానికి ఎంతైనా అవకాశం కలిగినటువంటిది కనుకనే ఈ మానవత్వమునకు ఇంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అందిస్తూ వచ్చారు. So what follows is, given the necessary breaks and the opportunities, man can indeed get transformed, and he can certainly become a really sacred and a sanctifying life could be his. పుణ్యమునకు ప్రోత్సాహమును పాపమునకు పరిహారమును కూడాను అందించేటువంటిది శాస్త్రమే. It is the Shastra which tell you, if you are to do good, good would come in its way. If you are to do bad, it is a sin which is going to come. పశుపక్షి మృగాదులకు ఇలాంటి ఉత్సాహం అందించేటువంటిది కానీ లేక పరిహారము గావించేటువంటిది కానీ ఏ విధమైనటువంటి శాస్త్రము దానికి లభ్యం కావు. To the animals and the beasts, any of these would be of no use as to how you could do good or how you could possibly get out of having done a bad thing. వీటిని మనము చక్కగా విచారించి చూసినప్పుడు మానవుడు ఎంత ఉత్కృష్టమైనటువంటి యొక్క జన్మము, మానవత్వం అనేటువంటిది ఎంత దివ్యమైనటువంటిది, ఉన్నతమైనటువంటి యొక్క జన్మము అనేటువంటిది మనకు స్పష్టమవుతుంది.
So if you were to go over such facts of life, this realization will come to you. How difficult indeed it is to get the light of a human being. How unique it is. ఉత్తర గీత యందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, ఈ దేహం అనేటువంటి దేవాలయమునందు సనాతనమైనటువంటి దేవుడు నూతనమైన జీవుడిగా ఉంటున్నాడు అని నిరూపించింది. So in the Gita it is stated, ఉత్తర గీత, in the Uttara Gita it is stated that God resides in man, in this body which is verily the temple. समस्त लोक